పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే జీతాలు విడుదల చేయాలని పీటీఐ జిల్లా అధ్యక్షుడు రామవరపు వెంకటేష్ కోరారు. రాజమహేంద్రవరం స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నిర్వహించిన జిల్లా పీటీఐల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుబ్బల రాంబాబు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న పీటీఐలకు ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమైనా స్వర్ణాంధ్ర తరపున అందిస్తానని హామీ ఇచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తులసి మాట్లాడుతూ, పాఠశాలలో కళలతో కూడిన విద్య ఎంతో అవసరమని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి పీటీఐలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పీటీఐ మాజీ అధ్యక్షులు జాకబ్ రాజు మాట్లాడుతూ, సమ్మె హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ, పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంటీఎస్ ఇవ్వాలని, జీతాల బడ్జెట్ నెలనెలా కాకుండా ఏడాదికి ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి మిరపా రాజు, సత్యానందం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులనే వాళ్ళకి ప్రశ్నించే అవకాశం ఉంది, హక్కు ఉంది. కాబట్టి నాయకుడు ఎప్పుడు కూడా జవాబుదారీగా ఉండాలి. జవాబుదారీగా ఉండాలంటే వాడు నిజాయితీ పడితే జవాబుదారితనానికి ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే మనం దానికి మనం తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. మనం దానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నాయకుడు అలా ఉంటే సంస్థను అడుగుతుంది. నేను అనేది ఏంటంటే, నాయకుడు నిజాయితీగా ఉంటే సంస్థ బాగా ముందుకెళ్తుంది అనేది నా ఉద్దేశం. నేను ఒక చిన్న కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒక సంఘం నడవాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. సంఘం నడవాలంటే మనం ఐక్యంగా ఉండాలి. సంఘం ఇచ్చిన పిలుపులకి కట్టుబడి ఉండాలి. అది ఆర్థికంగా కావచ్చు, ఇలా సమావేశాలు కావచ్చు. మన వ్యక్తిగత సమస్యలు ఎన్నున్నా సంఘం కోసం మనందరం కూడా సంఘం ఇచ్చిన పిలుపుల్ని గౌరవించడానికి సిద్ధంగా ఉండాలి.